హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోస్లలో నోయా బేబీ షాపింగ్ కి వెళ్ళామని చెప్పింది కదా. అయితే మేము ఇక్కడ మ్యాక్స్ కి వెళ్ళాము. వాళ్ళ డాడీ లోపలికి రాలేదని చెప్పేసి వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ చేస్తుంది. డాడీ లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళ డాడీకి షూస్ ని చూపిస్తుంది. ఇక్కడ వాళ్ళ డాడీని షూస్ ని తీసుకోమని అడుగుతుంది. నోయా బేబీ, నాకు షూస్ ఉన్నాయి కదా అని చెప్పిన వెంటనే నోయా బేబీ అక్కడ నుంచి సైడ్ కి వచ్చేసి మళ్ళీ క్యాప్ అండ్ డ్రెస్ దగ్గరికి వచ్చేసి అక్కడ నుండి మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ తనను తాను చూసుకుంటుంది. అది మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎంత క్యూట్ గా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మిర్రర్ లో చూసుకుంటుండగానే పవర్ ఆఫ్ అయింది. అయ్యో మమ్మీ పవర్ పోయిందని చెప్పి నా దగ్గరకు వచ్చేసింది. ఇంకా నోయాని తీసుకొని కిడ్స్ వేర్ కి వెళ్ళాము. అక్కడ మ్యానిక్యూల్ ని చూసి అక్కడ దానికి హ్యాండ్ పడిపోయిందని చెప్పేసి వాళ్ళ డాడీకి వచ్చి ఇచ్చేస్తుంది. డాడీ బేబీ హ్యాండ్ అని చెప్తుంటే వాళ్ళ డాడీ దాన్ని ఫిక్స్ చేసేస్తున్నాడు. నోయాకి మ్యానిక్యూల్స్ అలాగే టాయ్స్ అంటే చాలా ఇష్టం. చూడండి ఇక్కడ ఎలా రన్నింగ్ చేస్తుందో నోయా. ఎందుకు రన్నింగ్ చేస్తుందని అనుకున్నాము, కానీ అక్కడ ఎల్లో టీ షర్ట్ పైన కిట్టి అనే డాల్ ఉంది. కిట్టి అని ఎలా చూపిస్తుందో చూడండి వాళ్ళ డాడీకి. షాపింగ్ మాల్ అంతా నాది అన్నట్టుగా రన్నింగ్ చేసేస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి దగ్గరికి బేబీ బేబీ అని అక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. ఆ పాప దగ్గర నుంచి షూస్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, షూస్ నాకు ఇక్కడ కొనివ్వండి డాడీ అని చెప్తుంది. చూడండి వాళ్ళ డాడీకి ఎన్ని షూస్ చూపిస్తుందో. ఈ షూ కావాలని అడుగుతుంది. నెక్స్ట్ టైం తీసుకుందాం నోయా అని ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళ డాడీ. అప్పుడే వేయమంటుంది చూడండి ఎలా తీస్తుందో షూస్ ని. యాక్చువల్ గా నోయాకి షూస్ కొందాం అనుకున్నాము, కానీ అక్కడున్న ప్రైజెస్ చూసి నెక్స్ట్ టైం కొందాంలే అనుకున్నాము. ఇంకా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నోయా వెళ్ళిపోదాం అని అంటుంటే రావట్లేదు. అక్కడ చూడండి, అక్కడే వాళ్ళ డాడీకి చూపిస్తుంది. షూస్ ని వదిలేసి మళ్ళీ సాఫ్ట్ టాయ్స్ దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇక్కడ వాళ్ళ డాడీ పర్ఫ్యూమ్ ని చూస్తుంటేనే వాళ్ళ డాడీ వైపు ఎలా చూస్తుందో చూడండి. ఇంకా సాఫ్ట్ టాయ్స్ తో టైం స్పెండ్ చేస్తుంటే మేము కూడా ఏమనలేదు. ఇక్కడ చూడండి, లయన్ ని తీసుకుని వచ్చి వాళ్ళ డాడీకి ఎలా ఇస్తుందో. వాళ్ళ డాడీ తీసుకునేంత వరకు కూడా దానికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. వాళ్ళ డాడీ చేతిలో పెట్టి మళ్ళీ తీసుకొని రావడానికి ఎలా వెళ్తుందో చూడండి. ఆ నోయ వాటి నేమ్స్ చెప్తూ 1 by 1 వాళ్ళ డాడీ దగ్గర తీసుకుని వస్తుంది. కొన్ని వర్డ్స్ వాళ్ళ అమ్మ దిది దగ్గర, వాళ్ళ చిన్న దగ్గర నేర్చుకుంటుంది. వాటిని గుర్తు పెట్టుకొని ఇలా బయటకు వచ్చినప్పుడు ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వాళ్ళ డాడీ అక్కడ పెట్టమని చెప్తుంటే వాళ్ళ డాడీకి మళ్ళీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అరే నొయ్య, నువ్వు ఇక్కడే ఉండి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి మేము వెళ్ళిపోతుంటే రాబిట్ టాయ్ తీసుకొని ఎలా వస్తుందో చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాబిట్ టాయ్ తీసుకొని దాన్ని హక్ చేసుకొని దానికి ముద్దు పెట్టేస్తుంది చూడండి. ఇంకా నోయ టాయ్స్ తో కాసేపు ఆడుకున్న తర్వాత టాయ్స్ నుంచి నోయని డైవర్ట్ చేసేసాము. ఇక ఎందుకంటే మాకు ఇక్కడ ఏం నచ్చలేదు అని చెప్పేసి వేరే షాప్ కి వెళ్తున్నాము. ఈ మధ్య నోయ తనే ఓన్ గా నడవాలంటుంది, కానీ షాపింగ్ మాల్స్ లలో స్టెప్స్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయని చెప్పేసి మేము ఎత్తుకుంటామని చెప్పినా కూడా రావట్లేదు. పక్కనే ఉన్న ఓల్డ్ మాల్ కి వెళ్ళాము. మాల్ కి మేము వెళ్ళడం సెకండ్ టైము. ఫస్ట్ టైం మేము నోయ బుడి అడుగులు వేస్తున్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా రన్నింగ్ చేసేసింది. వాళ్ళ డాడీతో పీకబు అని ఆటలు ఆడేస్తుంది ఇక్కడ. ఇంకా మేము ఈ షాపింగ్ మాల్ లో నుంచి కూడా బయటకు వచ్చేసాము. వాళ్ళ డాడీకి నోయా అంటే చాలా ఇష్టము. నోయా కూడా వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము. ఇక తను ఏం చేసినా అలా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళ డాడీకి మాత్రం టైం ఉండదు. వాళ్ళ డాడీ నోయాతో టైం స్పెండ్ చేయకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. ఇంకా మేము ఇక్కడ స్టైల్ యూనియన్ అలాగే ఇంటూన్ షాపింగ్ మాల్ కి వచ్చేసాము. మా డాడీ డ్రెస్ ట్రయల్ చేయంటే నేను చేయకుండా మా డాడీని ఆట పట్టిస్తున్నాను. ఇక్కడ మాకు కిడ్స్ వేర్ కొంచెం రీజనబుల్ అనిపించాయి, అందుకని మేము ఇక్కడ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. అందుకే ట్రయల్ వేస్తున్నాము పాపకి. ఈ డ్రెస్ నోయాకు కూడా బాగా సెట్ అయింది అనిపించింది. చూడండి, ఈ షాపింగ్ మాల్ అంతా రన్నింగ్ చేస్తూ ఎలా ఆడుకుంటుంది. ఈ మోడల్ లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. అది బేబీ పింక్ అలాగే రెడ్ కలర్. వీడియోలలో చెప్పాను కదా నాకు స్టిక్కర్స్ అంటే ఇష్టం అని. అక్కడ టీ షర్ట్లకి స్టిక్కర్స్ ఉంటే తీయడానికి వెళ్తున్నాను. నాకు ఈ డ్రెస్ చాలా సాఫ్ట్ గా ఉంది అనిపించింది, అందుకే ట్రయల్ వేయించాము. చున్నీ కావాలంటే వాళ్ళ డాడీ చున్నీ తీసుకొని వచ్చి చున్నీ వేశాడు. రెడ్ కలర్ డ్రెస్ కూడా నోయాకి ట్రయల్ వేసాము. ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి. అలాగే మేము నోయాకి ఏ డ్రెస్ తీసుకున్నామో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరికి తీసుకున్నామో గెస్ చేయండి. ఇక్కడ చూడండి, అసలు చున్నీని వదట్లేదు. ఆ చున్నీ పడిపోతుంటేనే ఎలా వేసుకుంటుందో చూడండి. ఏమో చున్నీ కాళ్ళ కింద పడి ఎక్కడ స్లిప్ అవుతుందో నోయా బేబీ అని చెప్పేసి భయం అవుతుంది. తను మాత్రం ఫ్రీగా రన్నింగ్ చేసేస్తుంది చూడండి. ఈ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ ట్రయల్ ఎదురానని అంటే అసలు మాట వినట్లేదు. తనకిష్టమైన పని చేసేస్తుంది చూడండి. అక్కడ స్టిక్కర్స్ ని తీసేయడం. షరారా డ్రెస్ లో ఈ మోడల్ వేయడం ఫస్ట్ టైం పాపకి. అయితే నోయ చాలా క్యూట్ గా ఉంది అనిపించింది. నోయ కూడా ఇలా సాఫ్ట్ గా ఉంటేనే ఇష్టపడుతుంది. ఎందుకంటే ఫ్రాక్స్ వేసి చూసాము, అలా అస్సలు వేసుకోలేదు. ఫ్రాక్స్ వేసుకోమంటేనే ఇంకా ఏడ్చేస్తా ఉంటుంది. ఇక్కడ నోయ స్టిక్కర్స్ తీసేది వాళ్ళ డాడీ చూసి నోయ దగ్గరికి వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు. అలా చేయకూడదు నాన్న, అది బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తున్నాడు. స్టిక్కర్ తీసి వాళ్ళ డాడీకి చూపిస్తుంది. వెళ్ళిపోతున్నాం నోయా అని చెప్పి నోయ దగ్గర నుంచి వచ్చేసాము.
తను కూడా ఎలా వచ్చేస్తుందో చూడండి. స్టిక్కర్స్ తీసేస్తుందని చెప్పేసి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి చెప్పాము. అందుకే అక్కడే స్టాండింగ్ లో ఉండిపోయింది నోయ. షాపింగ్ మాల్ కి వచ్చినప్పుడు నోయ లాగా మీ పిల్లలకి కూడా స్టిక్కర్స్ తీసి ఆడుకునే అలవాటు మీ పిల్లలకు కూడా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళ డాడీకి రెడ్ కలర్ డ్రెస్ నచ్చింది. ఎందుకంటే డ్రెస్ సింపుల్ గా ఉన్నా కొంచెం బ్రైట్నెస్ గా ఉంది. అలాగే నోయ బేబీ షార్ట్ వీడియోస్ లలో ఎవరికి షాపింగ్ చేసామో లాంగ్ వీడియోలో మా మమ్మీ చెప్తుందని చెప్పింది కదా, వాళ్ళ ఫ్రెండ్ కి తీసుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్ కి షరారా డ్రెస్ బాగా నచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా సింపుల్ గా ట్రై చేయండి. నోయ బేబీ షాపింగ్ ఎందుకు చేసినా చెప్తానన్నది కదా, బేబీ షాపింగ్ ఎందుకు చేసినా నేను చెప్పేస్తాను వినండి.